ఈరోజు మనము భయము భక్తితో చూడడానికి వినడానికి సిద్ధపడదాం. వైద్యుడైన లూకా గారు వ్రాసిన లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనము వరకు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట ఆయను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయను నిలువబెట్టిని, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతుతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా, ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు తన స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలీయా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దుకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండిను. సిరియ దేశస్థుడైన నయమానును తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొనిరి. లేచి ఆయను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయను తలక్రిందుగా పడద్రోయవలెనని
తమ పట్టణము కొండపేటు వరకు తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెనా. ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను కనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను. అందుకందరు విస్మయముంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములదంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడాయన వారిని ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయటలేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెన. జనసమూహము ఆయనను వెదకుచూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందునిమిత్తమే నేను పంపబడితిని వారితో చెప్పెను. ఆయన తరువాత యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం, ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం, చుంట తేనె కంటే మధురం మధురం, కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం, చుంట తేనె కంటే మధురం మధురం, కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం, ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం, ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా